వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మరోసారి ప్రత్యక్ష పోరాటానికి ఉక్కు పోరాట కమిటీ సిద్ధమవుతోంది. ఈ నెల 22న ప్లాంట్ సీఎండీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. అప్పటికి కేంద్రం దిగి రాకపోతే సెప్టెంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దిగుతామని పోరాట కమిటీ నేతలు హెచ్చరిస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. రోజు రోజుకి స్టీల్ ప్లాంట్ మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు ఉపసంహరణ పేరుతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పావులు కదిపింది. పార్లమెంటు సాక్షిగా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తామని, పెట్టుబడులు ఉపసంహరణ చేస్తామని పదే పదే ప్రకటిస్తూ వచ్చింది. ఆ ప్రకటన తర్వాత కార్మికులంతా పోరాట కమిటీగా ఏర్పడి ఇప్పటి వరకు సుమారు 1285 రోజులుగా ఉద్యమ బాట పట్టారు. నడపడం కోసం డబ్బులు ఏంటంటే మ్యాన్ పవర్ కోసం డబ్బులు ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే దీని ఉద్దేశం ఏంటి? మీకు కావాల్సిన భూములా ప్లాంటా, కావాల్సిన ఎంప్లాయ్మెంటా ప్లాంటా, కావాల్సిన సర్వీసా ప్లాంటా, కావాల్సింది విశాఖపట్నం అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కొత్త పరిశ్రమలు తెస్తా ఉన్నారు, కొత్త పరిశ్రమలు పక్కన పెట్టండి, ఉన్న పరిశ్రమలు నడపాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. తద్వారా ఈ పరిస్థితుల్లో పోరాట కమిటీగా మేము కూర్చొని రేపు 19-20 క్యాంపెయిన్ చేసి విశాఖపట్నం మొత్తంగాను 22వ తారీఖు సీఎండీ ఉన్న బిల్డింగ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముట్టడి చేయబోతా ఉన్నాము. అలాగే సెప్టెంబర్ మొదటి వారంలో కలిసి వచ్చే రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాలని, ట్రేడ్ యూనియన్ని కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా మండల హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి మొత్తం రాజధాని దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా రాష్ట్ర రోకోలు చేయబోతామని చెప్పేసి తద్వారా ఈ ప్రభుత్వం అర్థం చేసుకుని ప్రభుత్వ కర్మాగారాన్ని ప్రజల పద్ధతులు నడపాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతు పలికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ హయాంలో విశాఖ ఉక్కు పోరాట కమిటీ నేతలతో చర్చించి కార్మికులు చేస్తున్న పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కేంద్రం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రస్తుతం ఉక్కు శాఖ మంత్రిగా ఉన్న కుమారస్వామి స్టీల్ ప్లాంట్ ను సందర్శించి ఎట్టి పరిస్థితుల్లో ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే అవకాశం ఉండదని చెప్పారు. కుమారస్వామి మాటలు విన్న కార్మిక సంఘాల నేతలు ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోతోందని భావించారు. కానీ అప్పటి నుంచి ప్రైవేటీకరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ప్లాంట్ ను నిర్వీర్యం చేసేందుకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అనేక కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు బోనస్లు, అలవెన్స్లు ఏవీ ఉండవని సర్క్యులర్ జారీ చేయడాన్ని కార్మిక లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే కోకింగ్ కోల్, ఐరన్ ఓర్ వంటి ముడి సరుకు లేకపోయినా యాజమాన్యం స్పందించడం లేదు. పక్కనే ఉన్న గంగవరం పోర్టులో స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన 3.5 లక్షల టన్నుల కోకింగ్ కోల్ ఉన్నప్పటికీ దాన్ని గోడ దాటించి ప్లాంట్ లోకి తీసుకుని రావడంలో కేంద్ర ప్రభుత్వం, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వైఫల్యం చెందాయని కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామ్మోహన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు ఏదో నేను ఆకాశాన్ని భూమిని ఏకం చేస్తామని చెప్పేసి ప్రగల పలికా నువ్వు రా వచ్చి కర్మాగారాన్ని రివ్యూ చేయి. దయచేసి ఈ విషయంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎవరు ఇబ్బంది పెట్టినా, ఏ పార్టీ ఇబ్బంది పెట్టినా, ఏ నాయకుడు ఇబ్బంది పెట్టినా వారికి పుట్టగత్తలు ఉండవని చెప్పేసి. ఎందుకంటే ఈ కర్మాగారం ఒక సెంటిమెంట్తో కూడుకున్న 32 యువకుల ఆత్మ బలిదానంతో వచ్చిన కర్మాగారం. దీనికోసం ఎవరు ఇబ్బంది పెట్టినా మీరు ఎన్నికలు వస్తుంటాయి, గెలుస్తుంటారు, ఓడిపోతుంటారు. పార్టీలు శాశ్వతం కాదు, ప్రజాప్రతినిధులు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. బట్ ఈ కర్మాగారం అనేది దేశానికే తలమానికం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబును కలిసిన ఉక్కు పోరాట కమిటీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో ప్లాంట్ పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నామని ప్రకటించారని, అందుకు అనుగుణంగా తమ పోరాటానికి అండగా నిలిచి స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం అయిపోకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కార్మిక సంఘాల నేతలు కోరగా చంద్రబాబు వారిపై చిరుబురులాడారట. మీరు రాజకీయాలు చేయొద్దు, స్టీల్ ప్లాంట్ పై ఏం చేయాలో తనకు సలహాలు ఇవ్వొద్దంటూ వారిపై చిందులు వేశారని పోరాట కమిటీ నాయకులు అంటున్నారు. చంద్రబాబు నుంచి ఇటువంటి స్పందన చూసిన ఉక్కు పోరాట కమిటీ నేతలు ఇక తమకు పోరాటమే శరణ్యమని భావించి మలిదశ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు. 22వ తారీఖున ప్రధాన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఉంది, అక్కడ పూర్తిగా స్తంభం చేయిస్తాం. అలాగే వచ్చే నెల మొదటి వారంలోని రాష్ట్ర స్థాయిలోని రాస్తా రోకోలు నిర్వహిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పోరాటాలు నిర్వహిస్తాం. ఈ ప్లాంట్ త్యాగాలతో వచ్చినటువంటిది. ఇవాళ ఇటువంటి ప్లాంటే కాపాడకపోతే ఇవాళ పోలవరం కానీ అమరావతి కానీ వచ్చేసరికి చాలా టైం పడుతుంది అన్నమాట. పోలవరం ఒక ప్రాంతం ఉంది, ఇది మొత్తం దేశాంది, రాష్ట్రాంది విశాఖ ఉక్కు కర్మాగారం. ఇన్ని వేల మందికి 5 సంవత్సరాలను సరే ఇన్ని వేల మందికి ఉపాధి దొరకలేనటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని తగ్గించాలని చెప్పి, కాంట్రాక్ట్ లేబర్ని తగ్గించాలని చెప్పి
స్టీల్ ప్లాంట్ కార్మికులను కొంతమందిని నగర్నాన్ స్టీల్ ప్లాంట్లు తీసుకెళ్లాలని చెప్పేసి కేంద్రం ప్రయత్నం చేస్తుంటే దానికి ఇక్కడ సీఎండీ కూడా ఒత్తాస పలుకుతున్నాడు. అది జరగడానికి వీల్లేదని చెప్పేసి మేమందరం కూడా పోరాటం కొనసాగిస్తాం. చంద్రబాబు సహా అధికారంలో ఉన్న కూటమి నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా మాట్లాడుతున్నారని విశాఖ ఉక్కు పోరాట కమిటీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు ఈ తరహా ధోరణి తగదని మండిపడుతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనకు పచ్చ జెండా ఊపితే చూస్తూ ఊరుకోబోమని, ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.